మిత్రులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ తెలుగు మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మీ సహకారాన్ని మాకు అందించాలని కోరుకుంటూ, ఇంకా విషయానికి వస్తే ప్రతిపక్ష పార్టీకి మన ఇండియన్ కాన్స్టిట్యూన్సీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అధికార పక్షం చేసే తప్పులను సమర్థవంతంగా ఎత్తి చూపుతూ ప్రతిపక్షం ప్రజల గొంతుకై నిలబడాలని ఈ మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ ప్రతిపక్షానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. కానీ మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షం అటువంటి పాత్ర కాకుండా ప్రజల మీదే పగబట్టేటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా గర్హనీయమైనటువంటి చర్యలు. గత 6-7 రోజుల క్రితం మనం చూసాం, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక 3 బోట్లు కొట్టుకొచ్చినాయి. ఆ 3 బోట్లు కొట్టుకొచ్చిన తీరు విధానం చూస్తే అప్పుడే పలు అనుమానాలకి ఈ దారితీశాయి. ఇప్పుడు అక్కడికి వస్తున్న అధికారం నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, ఆ 3 బోట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం గారి మేనలుడు కోమటి రామ్మోహనం, అలాగే వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకుడు ఉషాద్రి గారి. గతంలో ఈ ఇనప బోట్ల ద్వారా వాళ్ళు కృష్ణానదిలో అక్రమ ఇసుక రవాణా చేసేవాళ్ళు. ఇనప బోట్లని ఇప్పుడు ఈ వరద కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్కుల వాటర్ ఫ్లో వస్తున్న ఆ సమయంలో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడానికి వీలు కాని ఆ పరిస్థితుల్లో ఈ 3 బోట్లని ఒకదానికి ఒకటి టై చేసి బలంగా ప్రకాశం బ్యారేజీకి స్టెప్ చేశారు. బలంగా కొట్టడం జరిగిందనమాట. అలా కొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ అయితే ధన మాన ప్రాణ నష్టం జరిగి ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి చేయడానికి ఒక కుట్రలా కనిపించింది. ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి సహకరించాలి, లేదా వాళ్ళ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపాలి, లేదా మీకు చేతనైనంత సహకారం మీరు చేయాలి. ఇందులో ఏది కూడా ప్రతిపక్షం చేయకుండా 4వ రకమైన ఎంచుకుందనమాట. అది ప్రజల్ని చంపేసి ప్రభుత్వమే నెట్టేయడం. ఇటువంటి రాజకీయం ఈ రాష్ట్రానికి, మన దేశానికి, మన భారత రాజ్యాంగ మన భారత ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అండి. మన భారతదేశంలో ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా ఇటువంటి ప్రతిపక్షం, ఇటువంటి రాజకీయ పార్టీ ఇంతవరకు మనం చూడలేదు, భవిష్యత్తులో చూస్తామని కూడా మనం అనుకోలేము. ప్రజల ధనమాన ప్రాణాలతో ఆడుకుని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని చూసేది ప్రతిపక్ష పార్టీ. మీరు అధికారంలో కూడా ఇటువంటి చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా పడవలను అడ్డుపెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ఇల్లు ముంచడానికి మీరు చేసిన కుట్రలు ఆ రోజు మనం చాలా చర్చించాం కూడా. మళ్ళీ ఇప్పుడు ఆ పడవలతో ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేసి దానికి జైలు చేయకుండా ఉంటే ఆ ప్రమాదాలు ఊహించగలమా మనం? భగవంతుడి దయ వల్ల అటువంటి పెను ప్రమాదం ఇంకేమీ సంభవించలేదు. మీ ఆటలు సాగలేదు. మీరు వరదలో బురద రాజకీయం చేశారు. 2-3 రోజులు వచ్చారు, మీ కాంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వం మీద విషం చిమ్మేసేశారు, అసత్య ప్రచారం చేశారు, వెళ్ళి బెంగళూరులో కూర్చున్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా గత 7 రోజుల నుంచి కూడా ఆ వరద ప్రభావ ప్రాంతాల్లో ఉంది. ముఖ్యమంత్రితో సహా అధికార యంత్రాంగం మొత్తం, మంత్రులు కూడా. ప్రతిపక్షంగా మీ పాత్ర ఏంటి? అక్కడ బ్యారేజీలని డ్యామేజ్ చేసేసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ప్రయత్నంలో ప్రజలు చంపడమా, వాళ్ళ ఆస్తుల్ని పాడు చేయడమా? ఇటువంటి రాజకీయం చేయడానికి మీరు రాజకీయాల్లో వచ్చింది. ఒక రాజకీయ పార్టీగా ప్రజలకి ఎంత కొంత మేలు జరగాలి. మేలు జరగకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ వల్ల వాళ్ళ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లాంటివి జరగకూడదు. కానీ మీరు అటువంటి చేయడానికి, విద్వేషాన్ని చంపడానికి, అమరావతి మీద విద్వేషం చిమ్మారు. ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా మీరు వెనకాడటం లేదు. మీ మీద నిజంగా అత్యాత్రం కేసు పెట్టాలి, ఉరి తీసేయాలంతే. ఇదే కనుక ఈ సంఘటన నిజమే, ఈ ఆరోపణలన్నీ కూడా నిజమే అయ్యి ఉంటే కనుక ఒక్కసారి ఆ బ్యారేజీ డ్యామేజ్ అయ్యి, ఒకసారి ఆ ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ అయితే ఆ నష్టాన్ని మనం ఊహించగలమా? ఎంత భారీ నష్టం జరుగుతుందంటే ఆ కృష్ణానది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా కొట్టుకుపోవాలి. ప్రభుత్వం దాన్ని కట్టడి చేయలేని పరిస్థితిలో వచ్చి మీరు శవ రాజకీయాలు చేయాలి.
మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఇటువంటి దుశ్చర్యలు పాల్పడ్డారు. ప్రజలు గమనించారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పీకి పక్కన పడేసి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజారంజక రాజకీయం చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ప్రజలు తరిమి కొడతారు. ఇప్పటికైనా సరే మీ పార్టీల పెద్దలు ఎవరైతే ఉన్నారో కూర్చుని ఆలోచించి మీరు ఎటువంటి రాజకీయం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసి ఒక మంచి రాజకీయ పార్టీకి అవతారం ఎత్తండి. లేదా రాజకీయాలు వదిలేసి ఈ రాష్ట్రం వదిలేసేసి వెళ్ళిపోండి. మాకు అవసరం లేదు. మా రాష్ట్రానికి మీ ఇలాంటి పార్టీ మాకు అవసరం లేదు. ఒక ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ మీద దుమ్మెలు తీయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళని తిట్టొచ్చు, అధికార పార్టీ మీద విమర్శలు చేయొచ్చు. వాడు ఒకసారి ఒప్పులు చేస్తున్నా సరే అందులో లోపాలు ఎత్తి చూపించవచ్చు, తప్పు కాదు. రాజకీయం చేయాలి, అలాగే చేయాలి. కానీ ప్రజల ధనమాన ప్రాణాలతో ఆడుకునేది మాత్రం రాజకీయం కాదు, శవ రాజకీయం. అది ఎక్కడ శవాల్లోకి వస్తే అక్కడికి వెళ్ళి రాజకీయం చేద్దామా? కొన్ని వందల మందిని చంపేసేసి ఆ శవాల మీద రాజకీయం చేద్దామని మీ కుట్ర బహిర్గతం అయిపోయింది ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇటువంటి రాజకీయం మాత్రం మీరు చేయొద్దండి. మా రాష్ట్ర ప్రజల్ని సుఖశాంతాలతో ఉండాలంటే కనుక ఇటువంటి రాజకీయం వదిలేసి రండి, లేకపోతే మా రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.